సంఘానికి ప్రభు యొక్క హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రజలు చాలా మంది తెలుసు, చర్చికి రాగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. పార్వతీపురంలో అతి తక్కువలో డెవలప్మెంట్ చేశాను. దేవుడు కింద నీళ్ళు చర్చి కట్ట, నేను కూడా ఏసీ పెట్టాలి అనుకున్నాను. కొన్ని కారణాలు చదంటే దేవుడు ఎవరి చేత ఏది జరిపిస్తాడో తన ప్రణాళిక దేవుడికి స్తోత్రం. అందుకని అంటాడు ఒక భక్తుడు, నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు కలవు, కానీ యెహోవా తీర్మానమే దేవుడు స్తోత్రం చేస్తాడు. కాలు కావాలనుకుంటాం, బస్సు కావాలనుకుంటాం, ఇది కావాలనుకుంటాం. అయితే చిన్న సాక్ష్యం నేను చెప్పాలనుకుంటున్నాను. వాక్యం అయ్యగారు నాకు ఎలవరిస్తారు, కానీ నా జీవితంలో జరిగిన గొప్ప సంఘటన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫాస్ట్ కావడానికి కారణం ఏంటంటే నా మరణం. నేను చనిపోయే వ్యక్తిని ఈరోజు మేము ముందు కనబడ్డానంటే మా పాప చాదిని వయసు చాలా చిన్నది, 2 సంవత్సరాలు రాకుంటే పాప నేను ఇప్పుడు డ్రైవర్గా చేస్తున్నాను. చర్చిలో డ్రైవర్గా చేసి దేవుని పరిచర్యలు కొనసాగుతున్నాను. ఇప్పుడు సేవకులను రాలేదు. నేను వరకు టూరిస్ట్ తీసుకునేదాన్ని. వెళ్ళినప్పుడు నేను అటు వచ్చినప్పుడు పాపని రిక్షాలో తీసుకొస్తున్నాను. ఒక రిక్షాలో అనమాట, మా పార్వతీపురంలో రిక్షాలో తీసుకొస్తున్నప్పుడు నేను కరెక్ట్గా క్రాస్ అయ్యాను. చర్చికి నేను రాగానే మీ పాప బాగుంది తీసుకెళ్ళాలని చెప్పాను. తీసుకెళ్ళాలని చెప్తే పాప తీసుకొని భోగేశ్వర హాస్పిటల్కి తీసుకెళ్ళాం. పాప బాడీ మొత్తం కాప్స్ అయిపోయాయి, అంటే ఏమి పనికి రాకుండా అయిపోయింది. డాక్టర్లు తీసుకెళ్ళాక సున్నుతో పోసారు. ఉన్నంత చనిపోతుందా బతక. అయితే ఏం చేయాలి సార్, నువ్వు డైరెక్ట్ విశాఖపట్నం తీసుకెళ్తాను చెప్పాడు. నేను అన్నాను, విశ్వాసం ఎక్కువ బాగా దేవుడి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ప్రజలు గట్టి చెప్పు హల్లెలూయా. అందుకనే ఇంకో మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. బాగా కనిపించలేదు. ఆకాశ పక్షులకి ఏడున్నాయి, నక్కలకి బొరియలు, కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి ఈరోజు మనం ఎక్కడికి వచ్చాము, ఏసీలో వచ్చాము. అంటే మనకి ఇవ్వడానికి ఆయన అంత ముందుకు వచ్చాడు, అంత త్యాగం చేసి. ఒకసారి గట్టి చెప్పండి. స్పిరిచువల్ గా మనం ఆయనకి అంటే అంత గట్టిగా స్థుతిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాం. దేవుని స్తోత్రం. అందులో లేవు కదండి, అందులో ఉన్నామా, నేను ఉన్నా హ్యాపీ ఏసీలో ఉన్నా. ఎంత స్టాండ్గా ఉండాలి. పూర్వ రోజులు ఆరోగ్యం చేస్తే మళ్ళాంటి మేము పనికి దైవజనుడు బలిపీఠం మీద నిలబడితే ప్రజలంతా నిలబడి, టైం తెలిసారు కాదు, రోజులు తెలిసారు కాదు, నిలబడి ఆరాధన. అలాగా దేవుని వాక్యం నిలబడి ఆరాధన నిలబడి. మరి ఈరోజు మనం చక్కగా కుర్చీలో కూర్చుంటాం, రాకుండా కూర్చుంటాం. దేవునికి ఇంకంత గట్టి మనసు తెలుసా. హల్లెలూయా. పాపకి సూళ్ళుతో పొడుస్తారు డాక్టర్లు. పనికిరాదన్నప్పుడు నేనేంటన్నానంటే, డాక్టర్ గారండి నేను చాలా బ్యాక్గ్రౌండ్లో నేను డ్రైవర్లు చేస్తున్నాను, మీరేం చేయొద్దు, ఏదో మీరు ట్రీట్మెంట్ చేయండి అని చెప్పాను. మీ పని మీరు చేయండి అన్నాను. తర్వాత నా భార్యకి చెప్పాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దామని చెప్పాను. అప్పుడు మనసులో అనుకున్నాను, 4 గంటలకు పాప తెలిసి నాకు భోజనం అడుగుతుంది. నా మనసులో దేవుడికి ప్రేరేపించాడు. తలకాయ చోపలు తలకాయ కూర్చున్నాం, భార్య కోసం ప్రయత్నం మొదలు పెట్టాం. చనిపోద్ది, వైద్యులు తీసుకెళ్ళిపోండి, లేదు బ్రతకదండి. పాప 4 గంటలు తెచ్చి డాడీ ఆన్ చేస్తున్నాను. దేవుడి స్తోత్రం. ఉంది. ఒకటి నన్ను బ్రతికించిన దేవుడు, సేవ తీసుకొచ్చాడు. రెండోది నా పాప బ్రతికించాడు. పాపకి ఇక్కడ కొత్తపడ్డాను, విశాఖపట్నం శెట్టి మల్లుడు, అది నా బాబు కేజీహెచ్లో పాప చనిపోయింది. మొన్న దినాన్ని ఏం జరిగిందంటే, ఇది చాలా అంటే మా హృదయంలో బలమైన సాక్ష్యం ఉండేది.
చాలామంది సింపుల్ దొరకవచ్చు. ఏంటంటే కడుపులో వస్తున్నాడట, కళ్ళు తిరిగి పడిపోయాడు. నాకు ఫోన్ చేసింది పాప, డాడీలో బాగుపడిచాడు, హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళి ఇక్కడ చూపించారు, పార్వతీపురం తీసుకెళ్ళిపోయినాడు. పార్వతీపురం చూపించాక ఏం చేశారంటే విజయనగరం ఆంధ్ర హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను. అప్పుడు ఎంతంటే నేను ట్రైన్ మిస్ అయిపోతే కార్ బుక్ చేసుకుని వెళ్తే అక్కడ ఆంధ్ర హాస్పిటల్ చూపించినప్పుడు వాళ్ళు ముందే చెప్పి టెస్ట్ చూసి ఇక్కడ పనికిరాదు విశాఖపట్నం అనుకున్నాను. వాళ్ళకు కొంత అమౌంట్ ఒక 18,000 వరకు వాళ్ళు కొనాలు చేసి సాయంత్రం నుంచి అర్జెంట్గా పట్టుకెళ్ళిపోవడం పనికిరాదని చెప్తారు. ప్రాబ్లం ఏంటంటే ఒకటి బ్లడ్ డౌన్ అయిపోయి ముక్కలు అయిపోతుంది. రెండోది సెల్సెస్ అంటే మనకి రక్త కణాలు ఉంటాయి, తెల్ల కణాలు రక్త కణాలు, ఆ కణాలు బ్లాక్ అయిపోతున్నాయి. రెండు జాండీస్ ఎఫెక్ట్ కిడ్నీ మీద పడుతుంది. చిన్నపిల్లడు తాగిన వాళ్ళకి రసం నుంచి రావట్లేదు, ఆడికి వచ్చిందంటే జెనెటిక్ ప్రాబ్లం అని చెప్పారు డాక్టర్. సరే అని చెప్పేసి వెంటనే బస్సుకి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి కిమ్స్ హాస్పిటల్ విశాఖపట్నం అయ్యగారు వచ్చారు. కిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోమన్నారు. అది చాలా ఖరీదైన హాస్పిటల్. మరి కాంప్లెక్స్ వెళ్ళి బస్సు ఎక్కాలనుకున్నాం. ఎక్కేసరికల్లా నాకు ఏం చెప్పారు, వాడికి మైసూర్ బాగుంటుంది చాలా ఇష్టం. వాళ్ళ అమ్మ నాన్న కంటే నాతో ఎక్కువ ఉంటారు. కాబట్టి నాకు మైసూర్ బాగుంటుంది అంటే మైసూర్ బాగుంటుంది కూడా ఆయిల్ ఇడ్లీ తెచ్చాను, ఇడ్లీ పెట్టాను తిన్నాడు. అది చెప్పారు అర్జెంట్గా పట్టుకెళ్ళి కూడా తెల్లవారు పట్టుకెళ్ళాలా, డబ్బులు లేవు కదా, మేము తీసుకెళ్ళిన డబ్బులు ఇచ్చేసారు. ఇక్కడ అయిపోయారు, అక్కడ తీసుకెళ్తున్నాను. వెంటనే ఏం చేశానంటే కాంప్లెక్స్కి వచ్చేసరికల్లా వామిటింగ్ అయిపోయి కళ్ళు తెరస్తున్నాను. ఇక నా పబ్లిక్లో ఆ బస్ స్టాండ్ దగ్గర పాపం అని కొట్టుకొని ఏడు చేస్తుంది. ఎప్పుడైతే ఏడుస్తుందో ఏడ్చేది తెలియక ఇటు చూసి ఆ ఎదురు తిరిగిన హాస్పిటల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళిపోయిన డిసిజన్ తీసుకున్నాం. ఒక 2 నిమిషాల్లో కొద్దిగా దేవుడు ప్రారంభం చేస్తారు కదా, కొద్దిగా తేలుకున్నట్టుగా కనిపించగానే వెంటనే ఐమెక్స్ ఎదురుగా విజయనగరం ఒక కార్ బుక్ చేశారు. డైరెక్ట్గా హాస్పిటల్కి కార్ మీద తీసుకెళ్ళి జాయిన్ చేసాం. ట్రీట్మెంట్ చేయండి ఇష్టం, అమౌంట్ కట్టాలి 3 లక్షల రూపాయలు, 30,000 కడతాం సార్, మీరు ట్రీట్మెంట్ చేయండి, అమౌంట్ అరేంజ్ చేస్తాం. నా దగ్గర అయితే లేదు, మా దగ్గర డబ్బు చేతిలో లేదు. లోన్ అయితే డబ్బులు ఒక 50,000 ఉన్నాయి నా దగ్గర, 50,000 ఖర్చు పెడుతున్నాం వాడు. అయితే తీసుకెళ్ళాక తెల్లవారు వేసాక చాలా ఇబ్బంది అయిపోయింది. 4 పరిస్థితులు పట్టుదల వేస్తాడు, చనిపోతాడు అనుకున్నాం. డాక్టర్లు కూడా గ్యారెంటీ అవ్వలేదు. తర్వాత రెండోది దాన్ని ఏంటంటారమ్మా, బ్లడ్ ప్యూరిట్ చేసి చేంజ్ చేయడానికి, అంటే బాబుకి ప్లాస్మా అంటే వాడు ఒంట్లో ఉన్న రక్తాన్ని తీసి ఇంకో రక్తాన్ని పంపించడానికి ప్లాన్ చేసి చాలా అమౌంట్ అంట. డాక్టర్ పిలిచి డాక్టర్ చెప్పాడు, మీ ఫ్యామిలీ అంతా రెండు ఒకసారి వెళ్ళాం, ఏదో సెక్షన్ పక్కన వెళ్తాము, అందరూ ఎందుకు రమ్మని చెప్పి అందరం తెలుసుకుంటాం. తెలిసేసరికి డాక్టర్ ఏం చెప్తున్నారంటే చాలా క్రిటికల్ ఇది, 1,00,000 మందిలో ఒకరికి వస్తుంది, ఇది బ్రతకడం చాలా కష్టం అన్నమాట. అందుకని పాపను బయట ఉంచుతారు, ఎందుకంటే ఏడ్చుకుంటారు. తర్వాత రెండోది ఏం చెప్పారంటే అవుతుంది, ట్రీట్మెంట్ చేస్తాం కానీ ఖర్చు ఎక్కువ అవుతుంది. నేను అన్నాను సార్ 5 లక్షలు అవుతాను, ఎందుకంటే పార్వతీపురంలో ఆ ఇల్లు చూసి పెట్టేద్దాం అనుకున్నాను. డబ్బులు అయితే నేను చెప్పలేను అన్నారు, ట్రీట్మెంట్ అయితే నేను చేస్తాను, డబ్బులు లేదు. సరే బ్లడ్ కావాలన్నారు. 20 మంది డోనర్లు వచ్చి 20 బ్యాగులు ఇచ్చారండి. రూపాయి ఖర్చు లేకుండా 20 మంది వచ్చి బ్లడ్ ఇచ్చి డొనేట్ చేశారు. తర్వాత రెండోది ఏంటంటే ఈ ప్లాస్మా చేసినప్పుడు నేను చెప్పాను, డబ్బులు మన దగ్గర లేవు, నేను పార్వతీపురం పోతాను, పార్వతీపురం ఏదో ఒక విధంగా నేను సంపాదించి మీకు ఫోన్ పెట్టాల్సిన ట్రీట్మెంట్. సరే చెప్పి నేను ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఒక 50,000 పంపించాం. ఎక్కడక్కడ సహాయం దొరికింది. మళ్ళీ ఇవన్నీ అయిపోయాక ఇంకో ప్లాస్మా చేయాలన్నారు, అంటే డబ్బులతో కూడిన పని అన్నమాట. అయితే దానికి డబ్బులు అవుతుంది ఫోన్ చేశాడు. అక్కడ పాప ఏడుస్తుంది,
డాడీ ట్రీట్మెంట్ వస్తే డేంజర్ కదా, బాబుకి వెళితే నేను హాస్పిటల్ తీసుకెళ్ళి చాలా బాధపడ్డాను. అమ్మ ఏమనుకుంటూ మనకు సహాయం చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి నజరేయుడైన యేసు. మనకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందండి? పంపిస్తుందని చెప్పాను. ఇందులో పాటు బావగారు చేసి పంపించాను. చూడండి, బాగా గమనించండి. నేను ఇంటికి 2 ఇల్లు నాకు అంటే పెద్ద ఇల్లు ఉంటుంది, అంటే చిన్న 2 ఇల్లులు ఉంటాయి. 2 ఇల్లు ఎక్కడైనా డబ్బులు వస్తుంది తిరుగుతున్నాను. ఇచ్చోడు ఎవరికి ఇవ్వను, ఎవరికి సహాయం చేయను. నాకు 1,00,000 రూపాయలు సహాయం చేశారు. ఎవరికి వాళ్ళు ఇవ్వరండి డబ్బులు. అటువంటి వ్యక్తులు తీసుకెళ్ళి నాకు సహాయం చేశారు. అంటే దావీదు గారు అందుకే అంటున్నారు. ఒకసారి చూద్దాం కీర్తనలో. నూట 21. నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చింది? పంటల తట్టు నా పనులు తెచ్చున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చాను? యెహోవా వలనని నాకు సహాయం కలుగును. నాకు సహాయం కలుగును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఈరోజు నేను ఒకటే చెప్పాను, మనకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే దేవుని దగ్గర నుంచి. హల్లెలూయా. ఎవరు తెలియని వ్యక్తులు వచ్చారు, బ్లడ్ ఇచ్చారు, అక్కడక్కడ ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళందరూ సర్చి ఎవరికి రూపాయి పెట్టిన డబ్బులు ఇచ్చారు. డాక్టర్ చెప్పలేమన్నాడు, ఈరోజు మన మధ్యలో చర్చికి వచ్చారు. ఒకటే చెప్పాను, నా మనవడు ఇంటికి పంపిస్తే మరి చదవకపోయినా పర్లేదు, కానీ కీబోర్డ్ అయినా లేదంటే బైబిల్ వరకైనా నేర్పించి నీ సేవ చేస్తున్న మాట ఇచ్చాను. తర్వాత వాడు వచ్చాక ఫస్ట్ రోజు అనుకోండి, కానీ చర్చికి వెళ్తామని చెప్పి ఈరోజు చర్చికి వచ్చాం. దేవుని బిడ్డలారా, సహాయము మనకి యెహోవా వల్ల తప్ప ఎవరి వల్ల జరగదు. చాలా మంది ఏం చేస్తారంటే డబ్బులు అవసరం అనగానే ఏ రెడ్డి అడిగితే బాగుంటుంది, ఏ అక్క అడిగితే బాగుంటుంది, ఎవరికి అడిగితే బాగుంటుంది అని ముందు ఆలోచిస్తాం. థింకింగ్, నా థింకింగ్ ఏంటంటే, నా ఆలోచన నేను ఎప్పుడు దేవుని చూస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కలవరిపడినే కొండల వైపు నా కన్నులెత్తుదనా, కొండల వైపు నా కన్నులెత్తి ప్రభువుతో నేను కుమిలదనా, ప్రభువుతో నేను కుమిలదనా. నీవు నా ఉండగా, నీవే నా ఉండగా, నీవు నా ఉండగా, నీవే నా ఉండగా, మనుషులు ఎవరో తీర్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకున్నాను ఆయన పెట్టినప్పుడు ఏదైనా పవర్ఫుల్ ఉంది కదా, ఏంటి ఆయన పెట్టినప్పుడు. కానీ ప్రాణం విలువైనది. దావీదు అంటాడు, దేవా నీవు నన్ను
సమాధి. నువ్వు నన్ను మట్టిలో రాసిపెట్టేవాడు కాదు, నా బాడీ నువ్వు పుల్లు పెట్టేవాడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనుంటే నేనేం చేస్తాను? స్తుతిస్తాను, ఆరాధిస్తాను, గణపరుస్తాను. అందుకని నీవు నన్ను ఆపాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు ఆ కుమారుడు ద్వారా దేవుని ప్రణాళిక అబ్బాయి ద్వారా కాదు, నీ ద్వారా, నా ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు కార్యం చేయాలని ఈ లోకంలోనికి మనకి పంపించి ఉన్నాడు. దేవుడు చూడండి, ఈ లోకంలో చాలా మనందరికి తెలుసు, కొంతమంది పెద్ద బోర్డు పెట్టుకుని పేపర్లు, బాటిల్స్ ఏం చేస్తారండి, ఏడుతూ ఉంటారు. చిట్టికాయ ఎందుకు వెళ్తున్నారు తెలుసా మీకు? చెప్పండి. జీవనాధారం కదా. ఈ పరిధిరానికల్లా తయారయ్యి మళ్ళీ తయారయ్యి పనికొచ్చే వస్తువు వస్తుంది. దేవుడు స్తోత్రం. హల్లెలూయా. గడ్డేం చేస్తున్నారు? గడ్డేం చేస్తున్నారు? పోసి ఇల్లు నేస్తున్నారు. గడ్డేం చేస్తున్నారు? చేస్తున్నాం కదా. ఒక రోజు ఉండిపోయి కోడి మాసానికి ఈరోజు ఆదివారం ప్రారంభం, రేపు కలదేముంటుంది కానీ చూడు, పనికిరాని ప్రతి వస్తువు కూడా ఈ లోకంలో పనికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా, వాటికంటే మీరు గొప్పవారు కారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనందరినీ దేవుడు ఏర్పాటు చేసినట్టు ఒక ప్రణాళిక ఉంది. చాలా మంది తల్లిదండ్రులు ఏడాడు తెలుసా, నిన్ను బాగా చదివించి ఒక మంచి ప్రయోజనం చేయాలనుకున్నారా, నీవు మా ఇంటికి చీడపుల్లుగా తయారయ్యావు అంటే అది చెడిపోయాడు కదా. ఇంకోటి బాగుపడ్డాడంటే, వీడు నా కొడుకండి, ఆ పేరు నా రక్తం, వాడు నీ కొడుకులో పుట్టాడు, నీ రక్తం పంచుకొని వచ్చాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనందరూ ఎవరి రక్తం పంచుకొని వచ్చాడు? యేసు రక్తంలో కడగబడిన వారమై బైబిల్ చెప్తారు. దేవుని స్తోత్రం. రాజులని యాజక సమూహం అంతా, బ్రదర్ అండ్ సిస్టర్స్, మనందరం సహోదరులు, ఒక తండ్రి పిల్లలము. దేవుని స్తోత్రం. మనం ఏమోమని చూస్తాడు మన తండ్రి, మనం ఏమోమని చూస్తాడు తండ్రి. నువ్వు దొంగల వైపు అంతా చెప్పండి, నువ్వు చెడిపోరా, పాడైపోరా కదా. మన తండ్రి ఏం కోరాడు? అజయ్ మాస్ గారు చెప్పారు కదా, 12 మాసాలు గొర్రె. దేవుని స్తోత్రం. పంది ఎప్పుడు పుట్టినప్పుడు చెప్పండి, అసాలు 2 కాళ్ళు కట్టి కాలు ఎత్తినప్పుడు మీద కోరెట్టి ఏడుస్తుంది. అలాగే కొన్ని సమస్యలు మనకు వచ్చినప్పుడు ఎవరు కావాలి? దేవుడు. లేదా డీజేలు కాదు. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడు కావాలి, కొన్ని సమస్యలు లేనప్పుడు డీజేలు. ఈరోజు తల్లి కాంటున్నాను, అందరూ పునరుద్ధరించుకున్నాను. ఈరోజు నీకు సహాయం కావాలా? మరణము గెలిచిన వాడు మన దేవుడు. దేవుడు చేయడు. అపోస్తలుల కార్యములు ఏమని రాయబడిందండి? 2:24 ఏం చెప్పబడింది? చూడండి ఒకసారి. దేవుని స్తోత్రం. మరణమును ఆయన బంధించుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపును. చదవమ్మా. ఆయన గురించి దావీదు ఇట్లనెను, నేనెల్లప్పుడు ప్రభువును చూచుచుంటిని, ఆయన దేవునికి గట్టి చెప్తున్నారు. మీకు అర్థం కావాలండి ఒక వాక్యం, మీకు అర్థం కాదు. ఆయన ఏం చేశాడు? మన ప్రభు వచ్చి ఏం చేశాడు? చెప్పాలి. గాయాలు పోలయ్యారు. ఏమయ్యారు? గాయాలు పోలయ్యారు. తర్వాత రక్తం కాచారు,
అరే నీకు బైబిల్ చదువుతున్నారా? ఎంత ఆత్మీయ దగ్గర వాక్యం అంటున్నారు మీరు. ఎలా ఉండదు తెలుసా? కీర్తనలో రాయబడి ఉంది, 2 వచ్చులకు అర్థం అంటే ఏంటి? గట్టి చేయి పెట్టినా దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. సాసుకుండాల మీరేంటి అప్పుడు మమ్మల్ని కొట్టే నాకు నేను అర్థం నన్ను గట్టికి కేరలేదు కదా. నేను మా తోపుడు బోల్ అంటాను, మా ఊళ్ళో మా పాతకరాల తోపుడు బోల్ అంటారు. తోపుడు బోల్ అంటే తెలిసింది తెలుసు కదా, అంటు పొల్లు మామిడి పొల్లు అని తోస్తుంటారు కదా బండి. అది ఇలా తోసుకెళ్తాం. బేరం వచ్చినప్పుడు అది ఏం చేస్తుంది? బండి అవుతుంది. మళ్ళీ ఇది తోస్తే కానీ ఆ బండి అదవు. అలాగే మనం ఫాస్ట్ గా కేకాకుంటే మనం మాత్రం అలా అంటే చెప్తాను. చాలాసార్లు లేదు కూడా మా విశ్వాసం అయ్యారండి, మా అబ్బాయి బాగోలేదండి, మీరు ఒక 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేయండి మా బాబు అంటే ఫాస్ట్ గా 2 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తే అది బాగోలేదట. ఈవిడ మాత్రం దేవుడికి స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ తట్టు నా కళ్ళు తెలుసు నాకు సహాయం ఆయన వల్లే మాకు వచ్చి ఈరోజు పనికిరాని ప్రతిదీ కూడా. అందుకనే పౌలు గారు అంటున్నాడు, దేవుని ప్రణాళిక చొప్పున మనల్ని ఏం చేశారంట? ఈ లోకానికి పంపించున్నాడు. వాటికంటే శ్రేష్ఠుడు గొప్పవారు మనం ఎంత పని చేయాలి? మాకెందుకు పుట్టిందంటే పడుకోండి తిరగండి ఏదో పని చేస్తాం. ఎవరికి సినిమా మన ఏజ్ని బట్టి అయితే 2 లారీలు బియ్యం తినేసాం మనకు తెలియదు, ఎన్ని లారీలు కూరగాయలు తినేసాం మనకు తెలియదు, ఎన్ని ట్యాంకులు నీళ్ళు తాగేసాం మనకు తెలియదు. లక్కేసారు ఎప్పుడైనా? లక్కేము లక్కేము. ఈరోజు దేవుడి వలన నీకు ఉపయోగం ఉంది. ఎందుకు దేవుడు నీకు ఈ సృష్టిలో పంపించాడంటే ఆయన ప్రణాళికను నెరవేర్చడం. దేవుడి స్తోత్రం. నీకు ఆయన వలన సహాయం కావాలన్నా, నీవు మరణం నుంచి జయించాలన్నా, నీ బాధల నుంచి నువ్వు తొలగింపబడాలన్నా, నీ వ్యాధుల నుంచి నువ్వు తొలగింపబడాలన్నా ఆయన తోటి నీ పనులు. ఎవరో సహాయం చేస్తారు, నువ్వు పరిగెత్తదు. చాలా మంది హాస్పిటల్ నాకు చాలా డబ్బులు ఖర్చు అయిపోయాడు. అప్పుడు నేనేమో ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఈ డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు నువ్వు ఇస్తావు. యోగేమన్నాడు? నీవే ఇచ్చావు, నీవే తీసుకున్నావు. మళ్ళీ లాస్ట్ ఏం చేశాడు? డబ్బులు రెట్టింపు. అప్పుడు నేను అన్నాను, చాలా మంది చాలా డబ్బులు ఖర్చు అయిపోయాడు. అయిపోలేండి, మళ్ళీ నాకు దేవుడు ఇస్తాడు. కానీ దేవుడు వలన ఆయన ప్రాణక కోట్లు పెట్టిన ఈరోజు బ్రతకలేదండి. కోట్లు కుమ్మరించిన ఈరోజు దేవుడు చాలా మంది కోట్లు డబ్బు ఖర్చు అయిపోయింది కానీ బ్రతకలేదండి. అంటే దేవుని ప్రణాళిక. ఈరోజు నీవు సహాయం ఎక్కడ కోరుకుంటే ఆయన దగ్గర నేను అడిగాను, ప్రభు నాకు సహాయం చేయండి. ఇప్పుడు మళ్ళా లక్ష్యవరం తీసుకురమ్మన్నాడు రాసుకొచ్చి ఏం చేయాలి ప్రభు? నాకు కలవడం ఉందండి, చిన్న కలవడం. ఏంటంటే నాకు ఏ బాధ వచ్చినా నాకు ఎందుకు చూస్తాను? మంచి అలవాటు సార్ ఎందుకు చూస్తానండి? ఇది కూడా మీరు చెప్పలేదు. నేను మీద ఎందుకు చూస్తున్నాను? అక్కడ ఎవరు దేవుడు ఉన్నాడా? ఏంటది? ఆకాశమున సింహాసనము, భూమిలో పాదపీఠము. నేను ఎప్పుడన్నా నేను పాదాల దగ్గర నిలబడి ఏం చూస్తున్నాను? ఆయన ముఖాన్ని చూస్తున్నాను. ఎవరో నేను పాదాల దగ్గర ఉన్నాను, నీవు నాకు సహాయం చెయ్యి. చాలా మంది అడగండి, ఎందుకు నీకు సహాయం దొరకదు? దేనికి దొరకదు? మన పిల్లలు ఉన్నారు, మన దగ్గర పిల్లలు ఉంటారు. చూడొచ్చు, ఒక ఐస్ క్రీమ్ బండి వెళ్ళిపోయింది, మన జోడు డబ్బులు ఉంటాం. వాడు ఏం చేస్తాడు? నాకు ఐస్ క్రీమ్ కావాలి, అన్నాడు పెడతాడు, కింద తీస్తే దొరిలేస్తాడు.
వాళ్ళ అమ్మ చీర పట్టుకుంటారు, లేదా వాళ్ళ ఆమె కూడా పడుతుందా మరి 2 పొడలు డాడీ. అసలు డాడీ పరిస్థితి ఆ వ్యక్తికి తెలీదు. మా డాడీ తింటాం అంటే మా నాన్న నాకు ఎలాగైనా ఇస్తాడు. అప్పుడు ఈ తండ్రి ఏం చేస్తారు తెలుసా? సడన్గా అరే అంటే చిల్లర లేదు ఏదో కూడా మేనేజ్ చేసి ఆ అబ్బాయికి ఏం చేస్తారు? ఐస్ క్రీమ్. అప్పుడు అడిగి ఏం చేస్తారు? కానీ మన తండ్రి ఒకరి దగ్గర నుంచి అడిగి ఇచ్చే దేవుడు కాదు. సమస్తము ఆయన మూలముగా కలుగును, సమస్తము ఆయన వలనే మనకు జరుగును. ఆయన మనకు ఇస్తాడండి. నువ్వు అడగడానికి సిద్ధంగా ఉన్నావా? అడిగావు ఎప్పుడైనా దేవునికి? ఏం చేయాలా? ఏ డాక్టర్ దగ్గరికి బాగుంటుందంటే ముందు నీ డాక్టర్ అడిగావు. ఆయన నీకు పుట్టించావు, ఈ లోకానికి పంపించావు, నాకు కడుపు పోతుంది, ఏం తప్పు చేసావు, నాకు ఏమైందో, నన్ను ముట్టు స్వస్థపరచని ముందు ఈ డాక్టర్ని అడగాలి. తర్వాత ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. అలా అక్కడ చూడ సొంతలో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళిన బాగా చూడతారు. ఇంకోవాలంటారు అక్కడ మంచి ఉంటారు డాక్టర్. ఇంకొక దగ్గరికి వెళ్ళాలి. అన్ని అవయవాలు ఇచ్చిన డాక్టర్ మన దేవుడు. అవయవం ఏది బాగోలేదో డాక్టర్లు స్కానింగ్ చేస్తారు. కానీ ఎనిమిది గ్రంథంలో అంటున్నాడు దేవుడు, నీ తల్లి గర్భంలో నీవు పెద్దగా ఉన్నప్పుడే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. స్కానింగ్ స్కాన్ చేస్తున్నాను. అందుకే సొలొమోను మందిరం కట్టించాడు అన్నాడు, రేయు మగుడు నీ కళ్ళు ఈ మందిరము తట్టు చూస్తున్నాయి ప్రభువా. మందిరం ఎందుకు రావాలి? ఇక్కడ నీ బాధలన్నీ చెప్పాలి. చెప్తే చూస్తున్న దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. దేవుడు మనుషులు ఎదురు పరిగెత్తుందని ముందు నిన్ను సృష్టించిన దేవుడికి పరిగెత్తు, నిన్ను పుట్టించిన దేవుని కడుగు. ఈరోజు బ్రతుకున్నామంటే కేవలం ఆయన కృప, కేవలం ఆయన దయ, కేవలం ఆయన కరుణ. అది లేకపోతే మనము ఎంత ఆరోగ్యంగా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొన్ను నిన్ను స్తుతించునా, సత్యము వివరించునా. మొన్ను నిన్ను స్తుతించునా, సత్యము వివరించునా. పాతాళమందు నీకు కృతజ్ఞతలు కలుగునా. పగలనక రేయనక నీ సన్నిధిలో స్తుతించితే నాకు పాఠం. కంఠపురం గారు పాడేది పాట, దావీదు గారు రాసిన వాక్యంలో. దేవుని స్తోత్రం. ప్రభువా చచ్చిపోతే నిన్నెవరు స్తుతిస్తారు? నిన్నెవరు కనపరుస్తారు? నిన్నెవరు నీ సువార్తను ప్రకటిస్తారు? నీ తరఫు హతసాక్షిగా ఎవరు నిలబడతారు? దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ప్రార్థనలు ఆగిపోతున్నాయి. అక్కడ ఇటువంటిప్పుడే నీ తండ్రి ఎవరు వినియోగించుకోండి. దేవుని స్తోత్రం. మొన్న చిన్న సిచ్యువేషన్ జరిగింది. మేము చిన్న పాన్ షాప్ పెట్టాం. ఇది కిరాణా. మా అబ్బాయికి ఖాళీగా ఉన్నదని ఒకడు వచ్చి నాతో గొడవడి వెళ్ళిపోయాడు. డబ్బులు మా అబ్బాయి దగ్గర నుంచి తాగి వచ్చి మేము వెళ్తే బాబు తర్వాత వచ్చి తీసుకున్నాం. నాకు తిట్టుకొని వెళ్తున్నాడు. మా అబ్బాయి విన్నాడు. వినేసి అదే ఎవరితో పెడుతున్నాం మీ డాడీకి. మా డాడీకి నువ్వు ఎందుకు తిడుతున్నావు అని చెప్పేసి నా దగ్గరికి వచ్చాడు. డాడీ నీకు తిడుతున్నాను డాడీ, ఎందుకు డాడీ ఇదే డబ్బులు ఇచ్చాడు. వాడు వచ్చి నన్ను అడిగాడు, తాగిస్తున్నాడు, ఇచ్చాక మళ్ళీ ఇవ్వలేదు అంటున్నామని చెప్పి నేను ఇవ్వలేదు. సరే అడిగాను, గట్టిగా ఇచ్చాను. ఎందుకు మాట్లాడండి మీకు ఈ విషయం అంటే ఊహిస్తున్నాను. ఈ విషయం ఎందుకు చెప్తాను, ఎందుకు ఆ మాట డాడీ నీకు పెట్టుబడి నేను గట్టిగా ఈరోజు మన కొరకు ప్రార్థన ఇచ్చిన తండ్రిని చాలా మంది చూసేస్తున్నాను. ప్రార్థన ఆపేస్తున్నాను, సువార్తలు ఆపేస్తున్నాను. ఇప్పుడే నీ మోసం ఏమి అలా చూపించాలి. దేవుని స్తోత్రం. నీ ప్రార్థన, నీ పరిశుద్ధత, నీ జీవితము ప్రతిదీ దేవుని యొక్క మార్గంలో చూపించాలి. తండ్రి నేను నీ కోసం ఉన్నాను, నీ యొక్క మాట నీ నామానికి నేను కలుగు చేయలేను. నీవు నాకు సహాయం చేయు, నీ పక్షంలో నేను నిలబడతాను తండ్రి.
కాదు బైబిల్ ఏముంది? నేను తలను తొక్కాను, తోకను ఎవరు బాబు చెప్పారు? తోకను ఎవరు బాబు చెప్పారు? పిల్లలైన మనకి దేవుడు సాగుతాం కలయికలు ఎవరు లేరు, నా పిల్లలు తోకనే అంటాడు. ఆ తోకను కూడా మనం మాట్లాడబోతున్నాం. కనుక దయచేసి సహాయం మనకి ఎక్కడి నుంచి వచ్చినా ఈరోజు మనం పెట్టుకున్నాము. మా మధ్యలో మనందరి మధ్యలో మా మనవడి వచ్చారంటే అది చాలా విలువైనది. దేవునికి ఎంతో మేము కృతజ్ఞత చెల్లించిన. అందుకనే ఒక భక్తుడు అనుకున్నాడు, వేలాది కోళ్ళను గొర్రెలను కోడులను మేకండి వేలాది నదులను విస్తారత నీకు ఇచ్చిన చాలా నా జ్యేష్ఠ పుత్రుడే నీకు ఇచ్చిన. అందుకని ఈరోజు మా మనవుడి సేవకి ఒక చెప్పడం తీర్మానం తీసుకున్నాం. చదివిస్తాం, బైబిల్ చదివేస్తాం, నారాయణ గారు చెప్తాను, పాస్టర్ గారు చూసుకుంటారు. అప్పుడప్పుడు నా దగ్గర వచ్చినప్పుడు నేను చూసుకుంటాను. వాడికి నడిపించాలని, ప్రభు దీవించాలని, ఆశీర్వదించాలని, మా కుటుంబం అభివృద్ధి పొందాలని ఇప్పుడు మాకు కొన్ని ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నాము. వాటి నుండి దేవుడు మమ్మల్ని విడుదల చేసినట్టుగా మనందరి కొరకు మీరు ప్రార్థన చేయండి. దయచేసి మీరు ఒక్క నిమిషం మాకు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేసినప్పుడు మరి ఈ సమయాన్ని ఇచ్చిన దైవజనులు అయ్యగారికి అత్యంత హృదయపూర్వక దేవుడి వాక్యం ఈ సాక్ష్యం మన ఇంటిలో దీవించిన కాక ఇంతవరకు కాచినందుకు వందనమయ్యా.